జగత్తును అర్థం చేసుకున్న వారు ప్రస్తుత త్రయమును ముఖ్యముగా గుర్తించవలెను. త్రయము అనగా మూడు అంటే ఏమిటంటే దైవము, ప్రకృతి, ఆత్మ. ఈ మూడు వేదము దైవమును మరువక మనకు ఎరుక మనకు ఎరుక అని చెబుతున్నది అన్నమాట వేదం. మనం తెలుసుకోండి, మూడు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. లోకంలో ఉండేది ప్రకృతి ఒకటి, ఆత్మ ఒకటి, దైవము ఒకటి. ఇవి మాత్రమే. మిగతా మనుషులంతా ఉండేటోళ్ళు, రాముడు కానీ, కృష్ణుడు కానీ, బుద్ధుడు కానీ, బౌద్ధుడు కానీ, ఇంకొకడు వీళ్ళందరూ ఒకప్పుడు పుట్టిపోయారు. ఎల్లకాలం ఉండేవాళ్ళు కాదు. వాళ్ళను మనము దేవుడు సృష్టికర్త అనుకుంటున్నాం. కానీ అది తప్పు. వాళ్ళు మనలాగే పుట్టారు. కాకపోతే వేద జ్ఞానం వల్ల గొప్ప భక్తులుగా, జ్ఞానులుగా తయారయ్యి గొప్ప గొప్ప పనులు సాధించుకున్నారు. ఈ విధంగా దైవములకు గల సంబంధము నిరూపించుచున్నదని దయానందులు విశ్వసించి ఉద్ఘోషించి ఉన్నప్పుడు వేదము బ్రహ్మవాక్కు అని వారు ఉపదేశించుటలో విపరీతమేమీ కానరాదు. వేదము దైవవాక్కు అని చెప్పాడు. దైవము చెప్పిన మాటలు ఇవి. నమ్మని వాళ్ళ కర్మ, వాళ్ళ ఇష్టం పోని. విషయములు సమగ్రముగా నిర్దుష్టముగా వేదము వ్యక్తపరచుచున్నదని తరచు దయానందులకు అది ఏకైక అసాధారణ ప్రమాణమే. అంతటి గొప్ప ఋషి ఆ యొక్క దైవాన్ని, ఈ వేదాన్ని అంత గురిగా నమ్మి విశ్వసించి ఆయన జీవితమును పెళ్ళి పెటాకులు లేకుండా కేవలం జ్ఞాన ప్రచారానికి, వేద ప్రచారానికి దారబోశాడు. కొన్ని ప్రత్యేక నాస్తిక మతములు తప్ప భారతదేశమున విభిన్న కాలములలో వికసించిన అన్ని మతములు వేదములను సర్వోన్నతములైన ప్రామాణిక గ్రంథములుగా అంగీకరించుచున్నవి. అన్ని మతములు కొందరు విరుద్ధంగా ఉండే వాళ్ళ మతాలలో ఒప్పుకోలేదు, కానీ మామూలుగా మతాలలో ఉండే వాళ్ళందరూ కూడా వేదాలను ఒప్పుకున్నారు. అందుకే ఈనాడు అడుగుతూ ఉంటే వాటికి సమాధానాలు కూడా చెప్పలేకున్నారు ఈ మతాల వాళ్ళు. ప్రజలను మోసం చేసి వాళ్ళ మతంలోకి తీసుకోవడమే తప్ప వీటిలో ఉండే మతాలకు అర్థాలు చెప్పే సామర్థ్యం కూడా లేదు వాళ్ళకి. అంతేకాదు 4 వేద సంహితలు ప్రాచీన కాలం నుండి గొప్ప ధార్మిక గ్రంథములుగా గుర్తించబడినవి. డాక్టర్ అవినాష్ చంద్రబోస్ అనే ఆయన తన పుస్తకంలో రాసుకున్నాడు.